మ్యామ్ జియో ఐపీఓ అనేది రాబోతుంది. సో, ఎలా ఉంది మ్యామ్ దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఇంకోటేంటంటే ఆల్రెడీ ఎవరికన్నా రిలయన్స్ షేర్స్ ఉంటే వాళ్ళకి ఏదైతే జియో షేర్స్ ఉందో వాళ్ళకి కంపల్సరీ ఇస్తున్నారని టాక్ వచ్చింది. ఇది ఎంతవరకు నిజం? సో ఈ రోజే వాళ్ళ ఏజీఎం అండి, యాన్యువల్ జనరల్ మీటింగ్ లో ముఖేష్ అంబానీ ఫైనల్లీ స్పెక్యులేషన్స్ అన్ని పక్కన పెట్టి మేము సెబీకి ఫైల్ చేస్తున్నాము జియో ప్లాట్ఫామ్స్ ని అని ఎప్పుడైతే అఫీషియల్ గా అనౌన్స్డ్, అంటే ఎప్పటి నుంచో స్పెక్యులేటివ్ నడుస్తూ ఉంది. ఎందుకంటే సిచ్యువేషన్స్ ఆర్ ఆల్సో నాట్ గుడ్. బయట యుఎస్ ఇరాన్ వార్ కానీ లేకపోతే ఇలాంటి వల్ల కొన్ని ఐపీఓస్ పెండింగ్ లో ఉన్నాయి. సో నౌ ఎవ్రీ ఐపీఓ ఈజ్ ఫైలింగ్ అండ్ వెయిటింగ్ ఫర్ ద సెబీ అప్రూవల్ కి వచ్చేస్తున్నాయి. సో అఫీషియల్ గా అయితే వాళ్ళు డిక్లేర్ చేశారు. సో 2026 లో మనకి చాలా ఐపీఓస్ వస్తున్నాయి, పెద్ద ఐపీఓస్. అందులో జియో ప్లాట్ఫామ్స్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ అని చెప్పొచ్చు. సో దే ఆర్ కమింగ్ విత్ 35,000 crore ఐపీఓతో వస్తూ ఉన్నారు. సో దే ఆర్ హ్యావింగ్ ఆల్రెడీ ప్రాఫిట్స్ లో ఉన్నారు. సో వీ నో హౌ మచ్ సక్సెస్ఫుల్ జర్నీ ఆఫ్ జియో. మనకి ప్లాట్ఫామ్స్ అందరికీ తెలుసు, డేటా యూస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో న్యూ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఆల్మోస్ట్ 50 crore కస్టమర్స్ ఉన్నారు అంటే ఆశ్చర్యపోవక్కర్లేదు. అండ్ దే ఆర్ ఆల్సో ఎగ్జిస్టింగ్ ఆల్మోస్ట్ ప్రాఫిట్స్ లోనే ఉన్నారు. సో ఇంకా వాళ్ళకి మంచి ప్లాన్స్ కూడా ఫ్యూచర్ లో ఉన్నాయి. సో ద ప్రాస్పెక్టివ్స్ అండ్ ద గ్రోత్ పర్స్పెక్టివ్ కానీ అందరూ కూడా అందరికీ తెలుసు. వెల్ నోన్ కంపెనీ, అది రిలయన్స్ బ్రాండ్ నుంచి వస్తుంది. సో ఎవ్రీ వన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ దట్. ఇది ఫ్రెష్ ఐపీఓ కాబట్టి సో అందరూ కూడా దీనికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఏదైతే మీరు చెప్పారో, లైక్ డెఫినెట్లీ మనకి 3-4 times అయితే సబ్స్క్రైబ్ అవుతుంది బికాస్ ఆఫ్ సో మెనీ పీపుల్ ఆర్ విల్లింగ్ టు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ పర్సంటేజ్ కూడా రీటైలర్స్కి ఇవ్వరండి, 35%, 30% వరకు ఇస్తారు. మిగతాదంతా కూడా వాళ్ళకి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి, ప్రమోటర్ స్టేక్ ఉంటుంది. సో ఓవర్ అంటే సబ్స్క్రిప్షన్ అనేది అందరూ చేస్తారు. బట్ వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే ఎవరికి ఉన్నాయి అంటే, ఆల్రెడీ మీరు రిలయన్స్ షేర్స్ తీసుకుంటే వాళ్ళకి ఆ కేటగిరీ ఉంటుందండి. సో ఎగ్జిస్టింగ్ రిలయన్స్ షేర్స్ తీసుకున్నంటే మనకి ప్రమోటర్ కంపెనీ, మనకి సబ్సిడరీ కంపెనీ ఇట్లా చూస్తారు. ఏదైతే మీరు ప్రమోటర్ కంపెనీ అయినా రిలయన్స్, సో ఈ ప్రమోటర్ కంపెనీ అయిన రిలయన్స్ లో కానీ మీకు ఎగ్జిస్టింగ్ షేర్స్ ఉంటే మీకు ఆ కేటగిరీ, ఆ కోటా ఉంటుందండి. ఆ కేటగిరీ వైజ్ లో ఏంటంటే మీకు దెర్ ఈస్ ఎ గ్యారంటీ దట్ యూ విల్ గెట్ సర్టెన్ లిమిట్ వరకు మీకు ఖచ్చితంగా ఆ కేటగిరీలోని మీకు షేర్స్ అనేవి జియో ఖచ్చితంగా మీకు ఇష్యూ చేస్తారు. మనకి అలాట్మెంట్ వస్తుంది, ఎందుకంటే ఎంతో మంది సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటారు, ఎందుకంటే వస్తుందా రాదా అని చెప్పేసి. సో మీకు ఖచ్చితంగా నాకు రావాలి, నాకు ఎలా అయినా అలాట్మెంట్ జరగాలి అనుకుంటే మాత్రం ఎవరైనా ఎగ్జిస్టింగ్ రిలయన్స్ షేర్ హోల్డర్స్ ఉంటే అమ్మేయకండి. సో చూడండి, లైక్ ఇఫ్ యూ హోల్డ్ ఇట్ యూ విల్ గెట్ దిస్ కేటగిరీ. ఈ కేటగిరీలో మీకు ఖచ్చితంగా రిలయన్స్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ అందరికీ కూడా జియో వాటిల్లో ఆ కేటగిరీ వైజ్ వస్తాయి.